SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎక్కడ చూసినా ఇదే మాట, ఏ వాట్సాప్ గ్రూప్ లో చూసినా, ఏ ఫేస్బుక్ లో చూసినా ఇదే టాపిక్ గురించి చర్చ. ఏంటో తెలుసా ఇది? SIR అంటే మరి ఏమీ లేదండి. ఇంతకుముందు 2002 ముందు ఓటర్ యొక్క సమాచారం జరిగింది. అదే ఓటర్ సవరణ అనేది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. అయితే ఈ కలుగుతున్న ఎడ్యుకేషన్ అంటే 2002 పుట్టక నుంచి తర్వాత పుట్టిన వాళ్ళకు 2002లో ఓటు హక్కు ఉండదు కదా. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఆ 2000 ముందు నుంచి ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదండి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? బిఎల్ఓలు అంటారా, కొంతమంది ఇంటికి వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఎందుకంటే అండి ఇలాంటి ఫామ్ ఒకటి ఇచ్చారండి, ఎన్యుమరేషన్ ఫామ్ అంటున్నారు, దీన్ని ఫిలప్ చేసి ఇమ్మంటున్నారు. అయితే ఈ ఒక్క ఫామ్ ఫిలప్ చేయడానికి దాదాపు ఒక్కొక్కరికి ఒక అప్లికేషన్ ఫిలప్ చేయడానికి 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుందండి. ఇంకా 2002 డీటెయిల్స్ వెతికి మరి ఫిలప్ చేయాలంటే దాదాపు అరగంట పైనే పడుతుంది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఫిలప్ చేసుకుంటూ మన దగ్గర రావాలి అంటే కొన్ని వందల మంది, కొన్ని వేలలో ఓట్లు ఉన్నాయండి, అంటే టైం సరిపోవట్లేదు. అందుకే మనమే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి ఇచ్చినట్లయితే ఇంకా వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, పని కూడా చాలా స్పీడ్ గా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ వీడియో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫామ్ ఇచ్చారు, ఓకే. ఈ ఫామ్ లో 1, 2, 3, 4 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి? 2002 నాటి డీటెయిల్స్ అడుగుతున్నారు. 2002 నాటి డీటెయిల్స్ అనేది ఎక్కడ పోవాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడ కొంతమంది ఉన్నాయి, కొంతమంది ఓట్లు లేవు. మరి ఈ డీటెయిల్స్ సమాధానం ఎక్కడ జరుగుతుంది అనేటువంటి డౌట్స్ చాలా మంది ఉన్నాయండి. అలాంటి వాళ్ళ డౌట్స్ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, ఏంటంటే చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ అండి, కాస్త మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసేటువంటి చిన్న చిన్న లైక్లు, షేర్, కామెంట్స్ నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారండి. ఇంకా నా నుండి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినట్లయితే అలాంటి మరిన్ని అప్డేట్స్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మరి ఇంకా ఎందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా? ఓకే, లెట్స్ గో స్టార్ట్. ప్లే స్టోర్ లో ఒక యాప్ ఉందండి, దాని పేరు ఈసీ అయినట్టు ఇలా ఉంటుంది. నేను ముందుగా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాను. మీ మొబైల్లో యాప్ లేకపోయినట్టు ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే 2002 నాటి డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ ఒక యాప్ ఇచ్చింది. యాప్ లో రికార్డ్స్ అన్ని మనకు డౌన్లోడ్ అయి ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ తీసుకోవచ్చు. ఈ యాప్ లో వెళ్ళినట్లయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ SIR ఉంది. ఇక్కడ దీన్ని టచ్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ SIR ఈ రోల్ అని కనిపిస్తుంది కదా, దీన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ స్టేట్ అని చూపిస్తుంది. స్టేట్ కార్డ్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ టచ్ చేస్తాను. అయితే మా స్టేట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ అండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చేయొచ్చు. ఇండియా మొత్తం చాలా రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నేను ఎందుకు తెలంగాణ ఇచ్చేస్తున్నాను. తెలంగాణ వచ్చేసి ఇక్కడ ఉందండి, స్టేట్ తెలంగాణ. డిస్ట్రిక్ట్ వచ్చేసి మాది ఖమ్మం కాబట్టి ఖమ్మం ఇస్తున్నాను. మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఇచ్చుకోవచ్చు మీరు. ఖమ్మం ఇచ్చేసాను. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అడుగుతుంది. మాదైతే కొత్తరం కాబట్టి కొత్తరం ఇస్తున్నాను. మీకు ఉన్న పేరు ఏదైతే మీరు సేవ్ చేసుకుని ఇచ్చేయచ్చు. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఇక్కడ చాలా రకాల పేర్లు ఉన్నాయి, ఏరియా వైజ్ ఉన్నాయి. చూడండి ఒకసారి, పొనుకుల, మైలవరం, రేగల్ల, పాలవంచ, ఇలా చాలా ఉన్నాయండి. ఓల్డ్ పాలవంచ, కొత్తగూడెం, చాలా ఉన్నాయి. ఇవన్నీ పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి అంటే సపోజ్ ఒక ఉదాహరణ చూపిస్తాను. కొత్త టచ్ చేస్తాను నేను. ఇలా చూపించిన తర్వాత వ్యూ టచ్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. కొంతమందికి డైరెక్ట్ గా చూపిస్తుంది. మా చిన్న ఆండ్రాయిడ్ కాబట్టి డౌన్లోడ్ అవుతుంది. కొంతమందికి అయితే పేజ్ డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది కాబట్టి టెక్నికల్ ప్రాబ్లం, పెద్ద ఫోన్ అవుతుంది. ఇక్కడ పీడిఎఫ్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. కొంచెం పీడిఎఫ్ అవ్వడం లేకుండా చూపిస్తుంది. ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. వైర్ బై గూగుల్ పేజీ డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా అనిపిస్తుందండి. ఇక్కడ జూమ్ చూపిస్తున్నాను మీకు కావాలంటే చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి,
అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ ఇచ్చేసామండి 276 కొత్తగూడెం మాది కాబట్టి ఇక్కడ ఇదేమో పోలింగ్ స్టేషన్, ఇది సీరియల్ నెంబర్, ఈ సెక్షన్ నెంబర్, ఇది హౌస్ నెంబర్, ఇంటి నెంబర్ చూసుకోవచ్చు అండి, ఇంటి నెంబరు. ఇక్కడేమో ఓటర్ పేరు లిస్టు, ఇక్కడ ఎలిషన్ ఏంటిది అమ్మమ్మ నాన్నమ్మ తాత అనేది అడిగింది ఇదే అండి ఇసారండి. వాళ్ళ ఎలిషన్ ఇక్కడ ఇచ్చారు వీళ్ళు కూడా. తర్వాత ఇది ఇపిక్ నెంబర్ అడుగుతున్నారు, అంటే వాళ్ళ ఓటర్ లిస్ట్ ఉన్న వాళ్ళ ఓటర్ ఏంటిది, వాళ్ళ ఓటర్ ఐడి నేమ్ ఏంటంటే ఇదే అడగాలంటే ఇదే అడుగుతుంది. 2002లో మీ వాళ్ళ ఓటు వేశారా లేదా, వేసినట్లయితే మీరు కానీ మీ తరపు నుంచి అమ్మ నాన్నమ్మ తాత వాళ్ళు వేశారా అయితే ఈ నెంబర్ యాడ్ చేయమని అడుగుతుంది. ఇంతే నాకు చేయాల్సిన పని. ఓకే, నేనేం చేశానంటే మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నానండి, ఈ పక్కన పెట్టుద్దాం కాసేపు. నేను ఈ ఫామ్ చూసారు కదండి, ఇది మనకి ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్ అండి. నేను ఏం ఫిల్అప్ చేశానంటే నేనేం చేశానంటే ఆ యాప్ ఆధారంగా చూసుకొని నాకు కావాల్సిన వివరాన్ని రాసుకున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ రాసుకుని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ముందుగా ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నానండి. నా డేట్ ఆఫ్ బర్త్ అడిగారండి. నా డేట్ ఆఫ్ బర్త్ 5/5/1984 నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చారు, ఆధార్ నెంబర్ అడుగుతున్నారు. ఆధార్ నెంబర్ ఇచ్చేస్తానండి. నా ఆధార్ నెంబర్ వచ్చేసి చూడండి, నేను ఎలా చూసి అలాగే చేయండి, 7265. ఇక ఈ వీడియో మాత్రం ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి, పాయింట్ చెప్తున్నాను. మీరు స్కిప్ చేసిన మిస్ అయ్యే అవకాశం ఉంది. 7265 ఇది నా ఆధార్ కార్డు, అంటే మీరు మీ ఆధార్ కార్డు ఇచ్చుకోవచ్చు. ఇది ఆధార్ కార్డు ఇచ్చేసాను. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, నా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ తండ్రి పేరు అడిగారు. తండ్రి పేరు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ అంటే ఇక ఆల్రెడీ పాత ఓటర్ కార్డులో ఫోటో ఉంది. ఈ ఫోటోని తండ్రి పేరు అంటే ఇక్కడ అడుగుతున్నారు. కాబట్టి నేను మా నాన్నగారి పేరు రాస్తున్నాను అండి, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసాను. అంటే తర్వాత ఇక్కడ ఏంటంటే తండ్రి లేదా ఫోటో గుర్తింపు కార్డు ఉంటారు. అంటే ఇక్కడ నాన్నగారి పేరు రాశాను కదా, కొంతమంది అమ్మగారి పేరు రాస్తారు. అదే వీళ్ళ యొక్క ఓటర్ ఐడి నెంబర్ కావాలి, అది ఫిల్అప్ ఉంటారు. ఇందులో చూసుకున్నాం కదండి, ఆ ఓటర్ ఐడి ఉంది రాసుకున్నాను ఆల్రెడీ. ఇంక ఓటర్ నెంబర్ అదేనండి, ఇక ఓటర్ నెంబర్ రాసిస్తున్నాను నేను ఇక్కడ. NLM 05344 ఫిల్ చేశానండి. తర్వాత తల్లి పేరు అడిగారండి, తల్లి పేరు ఫిల్అప్ చేసేసాను. ఇక్కడ తల్లి ఓటర్ అడిగానండి, అంటే మా అమ్మగారి ఓటర్ కార్డు అడిగారు. ఉంటే పెట్టాలి, లేకపోతే వదిలేద్దామండి. ఇక్కడ జీవిత భాగస్వామి అని రాశారండి. జీవితం అంటే ఈ ఫోటోలో ఉన్న భర్త నేనే ఉన్నాను, ఎవరైతే ఫోటో ఉన్నారో అతనికి భార్య కానీ ఉంటే ఆ పేరు రాయండి అంటున్నారు. కింద ఏమో వాళ్ళ ఓటర్ కార్డు ఉంటే ఉంటండి. ఇక్కడ నేను మా మిసెస్ పేరు రాస్తున్నారండి, కాజల్ తమ్మన్న కుమారి అని మిసెస్ పేరు రాశానండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత మేము మిసెస్ గారికి ఇక్కడ జీవిత భాగస్వామి ఓటర్ గుర్తింపు కార్డు అందుబాటులో ఉంటే అడిగారు. ఆ ఓటర్ గుర్తింపు ఉంది కాబట్టి ప్రజెంట్ ఉంది కాబట్టి అది ఫిల్అప్ చేస్తున్నాను అండి నేను. LM 990513 అయిపోయింది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇది మామూలు కార్డే కాలమ్స్. అయితే అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ 2 కాలమ్స్ ఇచ్చారు కదా, అందరు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మెయిన్ ఫోకస్ చేయాల్సిందిగా ఇదే. ఇక్కడ చూడండి, ఇక్కడ గత SIR యొక్క ఓటర్ జాబితాలో వివరాలు అడిగారు. ఇక్కడేమో గత SIR లో ముందు కాలంలో పేర్కొన్న వివరాలు అడిగారు. సింపుల్ గా ఒక మాట అర్థమైన ఒక మాటలో చెప్పాలి అంటే 2002లో నాకు ఓటు హక్కు ఉంది కాబట్టి అదే అప్పటి విధానాన్ని ఇక్కడ రాస్తున్నాను. ఒకే నాకు 2002లో ఓటు హక్కు లేకపోయినట్లయితే, అంటే ఆ 2002లో మా నాన్నగారు మా అమ్మగారు ఎవరో ఒక ఓటేసి ఉంటారు కదా, వాళ్ళంటే ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ నాకు ఓటు హక్కు ఉంది కాబట్టి నేను చేస్తున్నాను, నా డీటెయిల్స్ ఇస్తున్నాను. ఓటు పేరు అంటే నా పేరు మహమ్మద్ కాసిం అండి.
తర్వాత ఓటర్ గుర్తింపు కార్డు అడిగారు. నాకు ఓటర్ హక్కు ఆల్రెడీ ఉంది కాబట్టి 2002 నేను నా ఓటర్ ఇచ్చిస్తానండి. నా ఓటర్ వచ్చేసి KYT 113705. తర్వాత బంధువు పేరు అడిగారండి. బంధువు పేరు మా నాన్నగారి పేరు ఇస్తున్నాను నేను. అదే సాధ్యం పేరు రాశాను, నాన్నగారి పేరు రాశాను. ఈ పేరుతో ఉన్న బంధుత్వం ఏంటి రిలేషన్ అడుగుతున్నారు. అంటే తండ్రి అని రాశాను, తండ్రి. ఒకవేళ మీ అమ్మగారి పేరుకి తల్లి పేరు రాసుకోవచ్చు. మీ అటు జిల్లా, మా జిల్లా వచ్చేసి 2002 ఖమ్మం ఉంది, ఖమ్మం రాశాను. రాష్ట్రం వచ్చేసి అప్పుడు 2002లో ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఉండేది, తెలంగాణ రెండు కలిసి ఉండేవి, ఇప్పుడు విడిగయ్యాయి. అయినా సరే ఇప్పుడు లేటెస్ట్ గా అప్డేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ తెలంగాణ రాయమని కొత్తగా ఉత్తర్వులు వచ్చాను కాబట్టి కానీ తెలంగాణ రాస్తున్నాను. మీరు తెలంగాణ రాసుకోండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటంటే అప్డేట్ అయి వచ్చింది కాబట్టి ఓకే. మేము శాసనసభ నియోజకవర్గం పేరు అడిగారు, అంటే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అని అడిగారు. మాది కొత్తగా కాబట్టి కొత్తగా రాస్తున్నాను. మీది ఏదైతే ఆ కొత్త రాసుకోవచ్చండి మీరు. ఓకే, అయిపోయిందండి. ఇక్కడ ఏంటంటే శాసనసభ ఏంటి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారండి. అది మాది అంటే వాళ్ళు రాస్తున్నాం కాబట్టి మా శాసనసభ కొత్తరం కాబట్టి మాది 276. ఇవన్నీ కూడా మా యాప్ లో చూసుకున్నాం, యాప్ లో దొరుకుతాయి, రాసుకొని వచ్చానండి ఇవన్నీ. ఓకే, భాగం సంఖ్య ఇది 144. ఇవన్నీ యాప్ లో ఈసీఏ నెట్ యాప్ ఉంది కదా, అందులో తీసుకొని నెట్ చేసి ఇవన్నీ. క్రమ సంఖ్య వచ్చి 623. అంతేనండి. ఇక్కడ ఒక ఫోటో అంటే చేసేయాలి, ఇక్కడ సంతకం చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇది 2002లో మళ్ళీ చెప్తాను వినండి. 2002లో నాకు ఓటు హక్కు ఉంది కాబట్టి నేను ఇక్కడ నా ఆధారాలు ఇచ్చేస్తాను, ఇది ఇచ్చేస్తాను. ఓకే, ఈ కాలం ఏంటంటే ఇది ఫిలప్ చేసే అవసరం లేదు. ఓకేనా. 2002లో ఓటు హక్కులు లేని వాళ్ళైతే ఏం చేయాలంటే ఇక్కడ వాళ్ళ నాన్నగారి పేరు అమ్మగారి పేరు ఇవ్వాలంటే మళ్ళీ వాళ్ళ ఓటో గుర్తుపాటు ఇవ్వాలి. మిగతా మళ్ళీ బంధువు పేరంటే వాళ్ళ పేరే రాయాలి. ఆ రిలేషన్ ఏంటి, బంధుత్వం, అమ్మ అయితే అమ్మ, నాన్నమ్మ అయితే నాన్నమ్మ, తాతయ్య. ఓకే అండి. ఇదైతే జిల్లా అండి. రాష్ట్రం ఏపీ వాళ్ళు ఏపీ రాయండి, టీఎస్ వాళ్ళు టీఎస్ రాయండి. రాష్ట్రం జిల్లా రాసండి. ఆ తర్వాత శాసన నియోజకవర్గం మాది కొత్త కాబట్టి కొత్త రాస్తాను. మీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ చేస్తుందో అది ఇక్కడ రాయాలి. ఓకేనండి. అది అప్పుడు ఈ కాలం ఫిలప్ చేయాల్సిన పని లేదు. మళ్ళీ చెప్తున్నానండి, 2002లో ఓటు హక్కు ఉన్న వాళ్ళైతే ఈ కాలం చేయాలి. 2002లో ఓటు హక్కులు లేని వాళ్ళు అంటే 2005 తర్వాత ఒకటి వాళ్ళకి ఉండవు, 2003 ఒకటి వాళ్ళకి ఇప్పుడు ఉండవు కాదండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అదే ఈ కాలం ఫిలప్ చేయాలి. మన ప్రజెంట్ ఓటు డీటెయిల్స్ అన్ని కూడా అలాగే క్యూఆర్ కోడ్ ఇచ్చారు, ఈ స్కాన్ చేస్తే బయట వచ్చేస్తాయి. ఇది వాళ్ళే ఇచ్చారు. కాకపోతే 2000 డీటెయిల్స్ ఏమన్నా అడుగుతున్నారు కాబట్టి ఇచ్చేయండి. ఇక్కడ ఫోటో అంటించండి, సైన్ ఇచ్చండి. ఇది తీసుకెళ్లి బిఎల్ఓ గారికి హ్యాండ్ చేయడమే పని. ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఏం చేయాలంటే అన్ని విధాలు ఫిలప్ చేసిన తర్వాత లేటెస్ట్ ఫోటో ఒకటి పైన అతికించి సంతకం పెట్టేసి బిఎల్ఓకి ఇచ్చేయాలండి. బిఎల్ఓకి ఇచ్చిన తర్వాత ఇంకొక పని చేయాల్సిన బ్యాలెన్స్ ఒకటి ఉందండి. అదేంటంటే అందరికీ యూస్ఫుల్ అయినటువంటి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, రిలేషన్స్ కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరిగా ఒక మాట చెప్పాలనుకున్నాను కానీ ఏదో మర్చిపోతూ ఉంటాను, అదొక రోగం ఉంది నాకు. సరే, ఏదో చెప్పేసి వీడియో ముగిస్తాను. ఏంటంటే జనవరి 26, 1950 వరకు ప్రజాస్వామ్యం అంటే ఎవరికి తెలియదు, ఓటు హక్కు ఎవరికి లేదండి ఎప్పటి వరకు. ఓకే, ఆ తర్వాతే మనకు ఓటు హక్కు అనేది తయారైంది. ఎందరో అమరవీరుల త్యాగఫలం మనకు వచ్చిన ఈ స్వరాజ్యంలో మన నాయకుడిని మనమే ఎన్నుకునే స్వేచ్ఛ కల్పించినటువంటి హక్కు మన ఓటు హక్కు. రాజ్యాంగం మనకు కల్పించిన ఈ ఓటు హక్కుని చూద్దాంలే, చేద్దాంలే అనేటువంటి నిర్లక్ష్యంతో చేజార్చుకోకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరొక అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు